ఈరోజు పొద్దున్నే శివాలయానికి ఫస్ట్ రోడ్లో ఉండే శివాలయానికి ఈరోజు పౌర్ణమి కాబట్టి పోతున్నానండి. ఇక్కడ కొవ్వూరు నగర్లో వచ్చి అక్కడ టర్నింగ్ తిరుగుతున్నాను. ఇక్కడి నుంచి నా వెనకాల నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చి బండి మీద వచ్చినారు. నేను అక్కడ టర్నింగ్ తిరిగేటప్పుడు వెనకతను వచ్చి నన్ను చైన్ లాగి కింద పడేసినాడు. అంటే ఫస్ట్ టైం అన్నమ్మా ఎప్పుడైనా చూసారా వాళ్ళని? ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. అసలు అతను పైకి తలకి ఇదేసుకున్నాడు అనమాట క్యాప్. ముందర అతను అయితే హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ, బండి నెంబర్ ఏమైనా చూసారా? అసలు ఏం చూడలేదండి. నా వెనకాల ఇద్దరు ముస్లిమ్స్ వాళ్ళు ఇక్కడ నమాజ్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు నా వెనకాల వస్తుంటే నేను కింద పడిని అడిచేసరికి వాళ్ళు ఏమైందమ్మా అని అడిగినారు. అడిగితే నేను ఇట్లా చేయను అంటునేసరికి వాళ్ళిద్దరిని వెంబడించినారు వీళ్ళు బండిలో. వాళ్ళు అక్కడికి పోయినాక వెనక పక్క ఉండే లైట్లు ఉంటాయి చూడండి, నెంబర్ దగ్గర, బండికి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ దగ్గర ఉండే లైట్లు ఆఫ్ చేసినారనమాట. అందుకు వీళ్ళు ఆ నెంబర్ చూడలేక అక్కడ పోయేసరికి వాళ్ళు లక్ష్మీనగర్లో నుంచి రవి పెట్రోల్ బంక్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళిపోయినారనమాట. ఇంకా అక్కడి నుంచి ఎవరు ఏం కనిపించలేదన్నమాట. వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళు మామూలుగా 60-70లో వెళ్ళారంట అండి. వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్లు పట్టుకునే వాళ్ళు కూడా చెప్పినారనమాట. ఆ అబ్బాయి స్పీడ్ బ్రేకర్ వస్తానే ముందర అతన్ని గట్టిగా పట్టుకొని ఎగిరినాడు అనమాట. అంత స్పీడ్గా వెళ్ళినారనమాట వాళ్ళు. ఎంత ఉంటుందమ్మా ఈ చైన్? నా చైన్ అయితే అమ్మ బాబు ఇది 4 ఉంటుంది. కింద బిళ్ళలన్నీ ఉన్నాయన్నమాట. తాలిబొట్టు, గిన్నె బొట్టు, లక్ష్మీ బిళ్ళ అంతా ఉంది. అవి ఒక 3/4 తులం ఉంటాయి. ఇంకా 5 తులాలు. అంతా దాదాపు 5 ఉందిలేండి. అంటే మీరు మీ ఆయనతో మామూలుగా గుడికి డైలీ పోతా ఉంటారా? లేదు, ఇదే ఈరోజు పౌర్ణమి కదా, అందుకు మామూలుగా తెల్లవారింది కదా అని చెప్పి మా ఇద్దరం పోతాము, ఇద్దరం వస్తాం అనమాట. ఆయన నన్ను బండిలోనే పిలిచిపోతాడు, బండిలోనే పిలుచుకొని వస్తాడు నేను ఫోన్ చేస్తే. నేను ఏమడుగుతా అంటే డైలీ గుడికి కార్తీక మాసమనే పొద్దున్నే లేదండి, ఈ రోజు పౌర్ణమి కాబట్టి వెళ్తాను నేను. రోజు ఇంట్లోనే దీపాలు పెట్టుకుంటా, ఇంట్లోనే ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ రోడ్లోకి శివాలయానికి వెళ్దాము. పగలంతా ఉపవాసం ఉంటాం కదా, సాయంత్రం ఎందుకులే ఇప్పుడే పోయేస్తాము, పగలంతా ఏం ఇబ్బంది ఉండదు కదా అని పొద్దున్నే వెళ్తాను. ఆడికి తెల్లవారింది కదా అని మా ఆయన బండి బీగాలు కనిపించకుండా అంటే తీసుకొని వస్తాడు కదా అని చెప్పి నేను 4 అడుగులు వేసి వెళ్ళా అంతే. అంత తొందరగా వాళ్ళు వస్తారని మనకి ఎట్ట తెలుస్తుందండి అసలు. ఇప్పుడు ఇచ్చాము. 35 ఇయర్స్ నుంచి మా లైన్లో ఏమీ జరగలేదు మా బాబు. ఇదే ఫస్ట్ మా లైన్లో జరగడం కూడా, ఇప్పుడు ఇదే జరగడం. మీ పేరుమా? మాధవి లత.